జాబ్స్ లేవు అంటా ఉన్నారు కదా. ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి దాదాపు మనం చూస్తే 3 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఒకటేమో ఇన్ఫోసిస్ నుంచి, ఇంకోటేమో టీసీఎస్ నుంచి, ఇంకోటి వచ్చేసి అప్టమ్ గ్లోబల్. ఇలా అంటే దీంట్లో కూడా ప్యాకేజెస్ కూడా మనం ఒకసారి చూద్దాము. ఒక కంపెనీలో ఏమో 17 లక్షల ప్యాకేజీ, తర్వాత ఇంకొకటేమో నేను డిస్ప్లేలో ఏమని చెప్తాను కుదిరితే ఇఫ్ పాసిబుల్, ఇంకో కంపెనీలో ఏమో అరౌండ్ 10 lakhs ప్యాకేజ్, ఇంకో కంపెనీలో ఏమో 31 lakhs ప్యాకేజ్. అండ్ ఇది ఏ కోర్స్ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి సేల్స్ ఫోర్స్ కోర్సు. చాలా మంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో సేల్స్ ఫోర్స్ సంబంధించి లేకపోతే వేరే కోర్సెస్, సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు జాబులు పోతా ఉన్నాయి, ఏ ఇంపాక్ట్ అవుతా ఉంది, లేకపోతే ఇంకోటి జరుగుతూ ఉంది అని అంటూ ఉంటారు కదా. వాస్తవానికి ఇక్కడ మనకి ఏఐ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్గా ఏఐ మీద ఇంపాక్ట్ ఉండదు కదా, అదొకటి. దాంతోపాటు ఏఐ ఇంటిగ్రేటెడ్ ఉన్న కోర్సెస్ కూడా భారీగా డిమాండ్ ఉంది. ఇంకా క్లౌడ్గా పనిచేసే, ఇప్పుడు ఇంకా ఎక్కడ క్రైసిస్ రాబోతుంది, లేకపోతే వార్ ఎఫెక్ట్ కానీ, వాట్ ఎవర్ ద రీజన్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ క్లౌడ్గా చేసే సాఫ్ట్వేర్ సంబంధించినవి కూడా జాబ్స్ అనేవి పెరిగిపోతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సేల్స్ ఫోర్స్ సంబంధించి ఈ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సేల్స్ ఫోర్స్ నేర్చుకునేప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్రెషర్స్ కి బోత్ కెరియర్ గ్యాప్ వాళ్ళకి పక్కా పగడ్బందీగా ప్లానింగ్ తో వెళ్తే ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత చూసుకుంటే సేల్స్ ఫోర్స్ లో డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉన్నాయి, లైక్ అడ్మిన్, డెవలపర్, లైట్నింగ్, సేల్స్ ఫోర్స్ సిపిక్యూ అని, మార్కెటింగ్ క్లౌడ్ అని, ఐన్స్టీన్ ఏఐ అని. అంటే దీంట్లో కూడా కోడింగ్ ఉన్నాయి, కోడింగ్ లేని ఉన్నాయి. కానీ రైట్ డైరెక్షన్ లో మనం వెళ్ళాలి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా బాగా హ్యూజ్ గా కాల్స్ ఉన్నాయి. అయితే ఈ సేల్స్ ఫోర్స్ జాబ్ కు సంబంధించి ఈ స్టూడెంట్ కి 3 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఇది ఎక్కడ అంటే, సో జనరల్ గా సేల్స్ ఫోర్స్ ఎక్కడ నేర్చుకోవాలి అంటే స్విస్ టెక్నాలజీస్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. ఈ 3 ఆఫర్స్ వచ్చిన స్టూడెంట్ కూడా స్విస్ టెక్నాలజీస్ లో ట్రైన్ అయిన స్టూడెంట్. అండ్ ఇదే దాంట్లో 40 lakhs ప్యాకేజ్ కూడా వీళ్ళు సేల్స్ ఫోర్స్ మీద క్రాక్ చేశారు ఒక స్టూడెంట్కి. దానికి సంబంధించింది కూడా నేను మన ఛానల్లోనే వీడియో పెట్టాను. అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఈ సేల్స్ ఫోర్స్ అనేది నెంబర్ 1 CRM ఇన్ ద వరల్డ్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఫ్యూచర్ ఉన్న కోర్సు బాగా ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైనా ఈ సేల్స్ ఫోర్స్ నేర్చుకోవచ్చా, లేకపోతే ఎవరికి సూట్ అవుతుంది, వాళ్ళ కెరీర్ గ్యాప్ అంటే ఎలాంటి ప్లానింగ్ తోటి వెళ్ళాలి, ఫ్రెషర్స్ అయితే దేని మీద ఫోకస్ చేయాలి, గైడెన్స్ కావాలి, ఎంత సూట్ అవుతుందా లేదా గైడెన్స్ కావాలి అని యూ కెన్ కాంటాక్ట్ ద స్విస్ విచ్ ఇస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. వాళ్ళు మీకు దీనికి సంబంధించిన గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగాలు ఉన్నాయి, ప్రాపర్ కోర్సు, మంచి కోర్సు, ఒక మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది, డౌటే లేదు దాంట్లో. థ్యాంక్ యూ.